జరగనుంది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ను పిన్నెల్లి దాఖలు చేశారు. పిన్నెల్లి అరెస్టుకు 2 రోజులుగా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్పై విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ వేశారు. అత్యవసర పిటిషన్ను పిన్నెల్లి దాఖలు చేశారు. పిన్నెల్లి అరెస్టుకు 2 రోజులుగా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాసేపట్లో పిన్నెల్లి పిటిషన్ పై విచారణ జరగనుంది. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిన్నెల్లి పిటిషన్ కూడా వేశారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. సుధా, మాచర్ల నియోజకవర్గం పాలవాయి గేట్ పోలింగ్ స్టేషన్ లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేయడం, అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న పరిణామాలపై ఈ పరిణామాలు మొత్తం మీద ఇప్పుడు ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరికేసుపేటలో పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేటలో లొంగిపోతారన్న ప్రచారం జరిగింది. అయితే ఇది కేవలం అనుమానమేనని, ఎలాంటి సమాచారం లేదని పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా అయితే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ ముందస్తు బెయిల్ లంచ్ మోషన్ లో వేసినటువంటి బెయిల్ ఇప్పుడు దర్యాప్తు వాదనలు వినిపించడానికి ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి ఏఎస్పీ డిఎస్పీలతో 8 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని ఇప్పటికే ఇందాకనే సిఇఓ ముఖేష్ మీనా అయితే తెలిపారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నర్సరావుపేట కోర్టులో లొంగిపోతారన్న ఒక సమాచారం అయితే వచ్చింది. దీంతో అక్కడ నర్సరావుపేటలో కోర్టు వద్ద భారీగా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా రానివ్వకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. సుధా, రామ్మోహన్, అయితే పిన్నెల్లి అరెస్టుకు సంబంధించి 2 రోజులుగా పోలీసులు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిన పిన్నెల్లి ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు పోలీసులకి ఇక్కడ పోలీసులకి పట్టుబడితే ఇప్పుడు రిమాండ్ కి పెట్టే అవకాశాలు ఉన్నాయి 15 రోజులు. ఈ నేపథ్యంలో రిమాండ్ కి పోనీయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినట్లయితే ఈ వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. సుధా, రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ.